దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఎస్ టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకు కృప సమాధానం సమృద్ధిగా కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినాల్లో అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి 7 కారణాలు, అబ్రహాములో ఉన్న 7 సుగుణాలను మనం చెప్పుకున్నాం. 7 సుగుణాలు ఉన్నాయని మనం వాటిని గురించి వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది అబ్రహాములో ఉన్నటువంటి అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి గల కారణాల్లో ఇది 4వ కారణం. ఏంటి ఈ 4వ కారణం? ఎందుకు అబ్రహాము అందరికంటే అన్ని విషయాలలో ఆశీర్వదింపబడ్డాడు? ఎందుకు అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు? ఎందుకు అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అని చెప్పాడు? ఎవరికి ఇవని ఘనత, అధికారం, ఆధిపత్యం, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? ఎందుకు విశ్వాసులకు అబ్రహామును తండ్రిని చేశాడు అనే విషయాలు ధ్యానిస్తూ మరి ఇప్పటి వరకు అందుకు సంబంధించిన కారణాలలో మరి 3 విషయాలను 3 వర్తమానాలుగా మనం విన్నాం. ఈరోజు మరొక కారణాన్ని, అబ్రహాములో ఉన్నటువంటి సుగుణాలలో 7 సుగుణాలలో 4వ సుగుణాన్ని, 4వ మంచి గుణాన్ని, మంచి లక్షణాన్ని మీ ముందు ఉంచాలని, మీ మధ్యకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. బైబిల్ దగ్గర ఉంది కదూ, అలాగే నోట్బుక్ పెన్ను తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరి ఈ సందేశాలను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అనేకులకు ఈ వర్తమానాన్ని వినిపించండి. మీతో పాటు వారిని కూడా దేవుని ఆశీర్వాదానికి భాగస్వాములను చేయాలని మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో అబ్రహాములో ఉన్నటువంటి అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి గల కారణాల్లో 4వ కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి ఇచ్చుట. ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయంలో 20వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం, దయచేసి వాక్య భాగాన్ని చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. 20వ వచనం, అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కానీ, అంటే 19వ వచనం కూడా చదువుతున్నాను. అతడు సర్వోన్నతునకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనేను. పిల్లరా, జాగ్రత్తగా వినండి. 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అబ్రహాము ఆశీర్వాదానికి గల కారణాల్లో 4వ కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి ఇచ్చువాడై ఉన్నాడు. పిల్లరా, గమనించండి, ఈ లోకంలో అందరికీ అన్నీ ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. గమనించారా? ఈ లోకంలో అందరికీ అన్నీ ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. కానీ అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే ఇచ్చే దేవునికి అబ్రహాము ఇచ్చేవాడయ్యాడు. వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇచ్చే దేవునికి అబ్రహాము ఇచ్చేవాడయ్యాడు. ఎంత అద్భుతం కదా! ఎందువల్ల అబ్రహాము దేవునికి ఇచ్చాడు అంటే కొంచెం మనం ఆలోచన చేస్తే ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది. ప్రియులారా, దేవునికి అబ్రహాము ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందాడు. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఈ వచనాలను తీసుకున్నాను. ఇచ్చేవారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. లూకాసు వార్త, దయచేసి వాక్య భాగాన్ని చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయంలో 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాను. అందరూ చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. పిల్లల, వాక్య భాగాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యంగా కానీ అనాలోచనగా కానీ వినొద్దు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. వాక్యం చెప్పబడుతున్నప్పుడు లేఖనాలు అలాగా ఉందా లేదా అని తప్పకుండా మనం పరీక్షించడం అవసరం అన్నమాట.
6వ అధ్యాయంలో 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇవుడి మీకప్పుడు ఇవ్వబడును. మళ్ళా చదువుతున్నాను, వాక్యాన్ని చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఇలా ఇచ్చే విధానం, ఇచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని ఇక్కడ యేసు ప్రభువారు తన సొంత మాటల్లో చెప్తున్నాడు. ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది, క్షమించండి మీరు క్షమించబడతారు, మీరిస్తే మీకు అణిచి కుదిలించి నిండు కొలతతో మీకు కొలుస్తారని వాక్యం చెప్తుంది. దేవుడు అలాగే చేస్తాడు. ఇచ్చే వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఇవ్వండి అని ప్రభువే చెప్పాడు. ఇక్కడ అబ్రహాం అన్నింటిలో దశమ భాగాన్ని ఇచ్చాడని చెప్పబడింది, కానీ దశమ భాగాన్ని గురించి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు. ప్రియులారా, దేవునికి ఇచ్చే విషయంలో ఖచ్చితంగా నీ వైఖరిని కూడా దేవుడు చూస్తాడు. అబ్రహాములో చూసి అబ్రహామును దీవించి ఆశీర్వదించిన దేవుడు ఇవ్వడం ద్వారా మిమ్ములను మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించునుగాక. వాక్యంలో రాయబడిన సంగతులను మీరు గమనించారా? అబ్రహాం ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందాడు, దేవునిచే దీవించబడ్డాడు. ప్రియులారా, ఇయ్యండి ఇవ్వబడుతుందని యేసు ప్రభువే తన సొంత మాటల్లో చెప్పాడు. ఎలా ఇవ్వాలి, ఇస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయాలు ఒక 3 చెప్తాను. వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? అబ్రహాము ఆశీర్వాదానికి గల కారణాల్లో 7 కారణాల్లో అబ్రహాములో ఉన్న సప్త సుగుణాలలో 4వ సుగుణం, లేకపోతే అబ్రహాములో ఉన్న 4వ మంచి లక్షణం దేవునికి ఇచ్చుట. దేవునికి ఇవ్వడం అబ్రహాము నేర్చుకున్న మంచి పని. ప్రియులారా, అది అతన్ని ఎంతగా ఆశీర్వదించిందంటే అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించింది. ప్రియులారా, మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్ని విషయాల్లో అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. కారణం, అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. కారణం, అబ్రహాము దేవునికి ఇచ్చేవాడు. ఇచ్చేవాళ్ళు ఆశీర్వదించబడతారు, ఇచ్చేవాళ్ళని దేవుడు దీవిస్తాడు. 3 కారణాలు. దేవునికి ఇవ్వడం వలన మన జీవితాల్లో ఏం జరుగుతుంది? వాక్యం చెప్తుంది. మొదటి మాట లూకాసు వార్త 6:38లో, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. అలాగే ఎలా ఇవ్వాలి అంటే ఉత్సాహంగా ఇవ్వాలి. దేవునికి నువ్వేమిచ్చినా ఖచ్చితంగా అది ఎలా ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇవ్వాలి. అబ్రహాము చాలా యుద్ధం చేసి పోరు చేసి శత్రువుల దగ్గర నుంచి మరి ఎంతో కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి తను తీసుకొచ్చినటువంటి దశమ భాగాన్ని ఎంతో సంతోషంగా ఇచ్చాడు. మనుషులు అతన్ని ఆశీర్వదించారు అని చెప్పడం కంటే దేవుడు ఆశీర్వదించాడు నన్ను అని చెప్పడానికి అబ్రహాం చాలా ఇష్టపడ్డాడు. వాక్య భాగం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళనంట దేవుడు ప్రేమిస్తాడు. దేవుని చేత ప్రేమించబడాలనుకుంటున్నారా? దేవునికి ఇవ్వడం మీరు దేవుని చేత ప్రేమించబడడానికి మూల కారణం, ముఖ్య కారణం. అబ్రహాము దేవుని చేత ఎందుకు ప్రేమించబడ్డాడు, అంతగా హెచ్చింపబడ్డాడు, ఎందుకు అంతగా దీవించబడ్డాడు? అబ్రహామును మాత్రమే నా స్నేహితుడు అని చెప్పాడంటే దేవుడు అబ్రహాములో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. పిల్లలు, అబ్రహాము దేవునికి ఇచ్చాడు, అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ రాయబడింది, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును. నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తివి అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు, నీ పిల్లలను ప్రేమిస్తాడు. మనం దేవునికి ఏదైనా ఇస్తే దాని ప్రతిఫలం మనం పోగొట్టుకోమని గుర్తుపెట్టుకోవాలి. అది దేవునికి ఇచ్చినా, దేవుని పరిచర్యలో ఇచ్చినా, దేవుని సేవకులకు ఇచ్చినా ఎప్పుడు కూడా అది వ్యర్థం కాదని మా ప్రియులు మరి గుర్తుంచుకోవాలని ఖచ్చితంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. 3వది, ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలని మొదటి దాంట్లో చూసాం. తర్వాత ఎలా ఇవ్వాలి? కలిమి కొలది ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చిన కలిమిని బట్టి నీకు కలిగిన కలిమి కొలది ఇవ్వాలి. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, ప్రతి వాడు తాను నిశ్చయించుకున్న ప్రకారం తనకు కలిగిన కలిమి కొలదే, శక్తికి మించి కాదు ప్రియులారా. అలా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అనే మీ రూల్ కాదు, కానీ నీకు కలిగిన కలిమి కొలది దేవునికి ఇవ్వడం నీ ఆశీర్వాదానికి కారణం.
నీ ఆశీర్వాదానికి మూలం. వాక్యంలో రాయబడింది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి 8వ అధ్యాయం 12వ వచనంలో, ప్రతివాడు తనకు కలిగిన కలిమి కొలదియే ఇవ్వవలెను. ఇలాంటి వారు ఖచ్చితంగా దీవించబడి ఆశీర్వదించబడతారు. నేను నా 3వ కారణాన్ని చెప్తున్నాను. 3వ కారణం ఏంటంటే, కృతజ్ఞతతో ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. దేవునికి ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. దాంట్లో బలవంతంగా కాక సణుగు కొనకయు ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడింది, సణుగు కొనకయు బలవంతముగా కాకయు అని రాయబడింది. సంతోషంగా ఇవ్వడం, ఉత్సాహంగా ఇవ్వడం. ఒక మాట చెప్తున్నాను, కృతజ్ఞతతో ఇవ్వడం మనకు ఆశీర్వాదం. ఎందుకంటే యుద్ధంలో జయమిచ్చి శత్రువులపై జయాన్నిచ్చి అంతటితో తిరిగి వచ్చినటువంటి అబ్రహాము కృతజ్ఞతతో దేవునికి ఇచ్చాడు. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞతతో దేవునికి ఇవ్వాలి. ఒక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనకు కావలసినవన్నీ, లేకపోతే పిల్లలకు కావలసినవన్నీ తమ భౌతిక సంబంధమైన తండ్రులు వారు అడిగినా అడగకపోయినా ఇస్తారు, తెస్తారు. వారికి అన్నీ ఇచ్చి తెచ్చిన తర్వాత వారికి ఇచ్చి వారి దగ్గర నుండి ఏదైనా చిన్న దానిని అడిగినట్టుగా మరి ప్రేరేపిస్తున్నట్టుగా కనబడతారు. నాన్న చిన్న కొంచెం పెట్టవా, నాన్న కొంచెం ఇస్తావా అని అడుగుతారు. వాడి స్వభావాన్ని చూడటానికే కానీ ఆ పిల్లవాడికి తనే ఇచ్చాడు కదా, తనే తెచ్చాడు కదా, ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించకుండా తెచ్చి ఇచ్చిన తండ్రి ఆ పిల్లవాడి దగ్గర నుంచి తీసుకోవడానికి కాదు కదా. ఎందుకు మరి? వాడికి ఆ కృతజ్ఞత ఉంటుందో లేదో చూడడానికి మాత్రమే. దేవునికి మనమంటూ ఏమీ ఇవ్వలేం ప్రియులారా. దేవునికి ఇవ్వగలిగింది మన దగ్గర ఏముంది? మనకు కలిగినవన్నీ దేవునివే కదా, దేవుడే కదా మనకి ఇచ్చాడు. అన్నీ మనం దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవుని ఎదుట కృతజ్ఞత లేని వారంగా ఉండకూడదు ప్రియులారా. కృతజ్ఞతతో దేవునికి ఇవ్వాలి. కృతజ్ఞతతో ఇచ్చి దేవుని చేత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందడం మన జీవితాలకు చాలా ఆశీర్వాదం. అది ఎంతో దీవెనకరమైన విషయం. అందువల్ల అబ్రహాము దేవునికి ఇచ్చాడు. అందరికంటే అన్ని విషయాల్లో ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్ములను, మీ పిల్లలను, మీ కుటుంబాలను ఇవ్వడం ద్వారా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడని మీకు అనిపిస్తే మీరు కామెంట్ ద్వారా మాకు తెలియచెప్పండి. ప్రార్థనాపూర్వకంగా ఈ వీడియోలను వీక్షించండి. నచ్చితే మీకు అనేక మందికి ఈ వాక్యాన్ని, సందేశాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ పనిపాటలను, మీరు చేసే ప్రతి ప్రయత్నాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అబ్రహాం జీవితంలో నుంచి అబ్రహాము ఆశీర్వాదానికి గల కారణాల్లో 4వ విషయాన్ని మీరు మా ముందుంచారు. 4వ వర్తమానంగా మీరు మాకు అందించారు. ఈ మాటలు ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి. మా ప్రియులను కూడా అబ్రహాము వలె ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో ప్రభువా, అయ్యా, ఆర్థికంగాను, ప్రభువా, సామాజికంగాను, ఆరోగ్యపరంగాను అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించావు గనుక ఇదిగో వాక్యాన్ని వింటున్న విశ్వాసులను ఆశీర్వదించండి. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మీరు నియమించారు. అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదాలు ఇదిగో ఈ టీవీ ద్వారా వాక్యాన్ని వింటున్న వారందరికీ, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు వచ్చునుగాక. మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించి దీవించమని, దీవెనలతో నింపి పంపమని నజరేయుడైన యేసు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఘన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.